నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వంతెనలు ప్రగతి ప్రయాణానికి వారధులు, రెండు ప్రాంతాలను కలుపుతూ భవిష్యత్ బాటలో పరిచే సారథులు. ఇప్పుడు ఈ వంతెనలే ప్రజల ప్రాణాలు తీసే కారకాలుగా మారుతున్నాయి. వీటిపై ప్రయాణించిన వారికి ఆఖరి మజిలీగా మార్చేస్తున్నాయి. ఇందులో తప్పు ఎవరిది? గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న ప్రజలదా, లేకుంటే దశాబ్దాల నాడు నిర్మించిన వంతెనల వైపు చూడని ప్రభుత్వాలదా అంటే ముమ్మాటికి ప్రభుత్వాలదే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వారధులు శిథిలావస్థకు చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏటికేడు పెరిగిపోతున్న వాహనాలతో ప్రమాద పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. కాలం చెల్లిన ఈ వంతెనలపై ఎప్పుడు ఆపద ముంచుకొస్తుందోననే భయంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోని సావిత్రి నదిపై జరిగిన ప్రమాదం హెచ్చరికలు పంపుతోంది. మేల్కొనకుంటే ముప్పు తప్పదని ఆందోళన కలిగిస్తున్నాయి. ముంచెత్తుతున్న భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, పరవళ్లు తొక్కుతున్న ఈ జల ప్రవాహంతోటే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఇలానే భారీ వర్షాలకు మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా సమీపంలోని మహడ్ సమీపంలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 2 బస్సులు సహా 7 నుంచి 10 వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాల్ని వెలికితీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో కొన్ని మృతదేహాలు లభిస్తే మిగిలిన వాటిని 45 కిలోమీటర్ల దూరాన గుర్తించారు. తీర రక్షక దళం, జాతీయ విపత్తు స్పందనా దళం, నావికాదళం సిబ్బంది విస్తృత గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వాహనాల్ని గుర్తించేందుకు 300 కిలోల బరువైన అయస్కాంతాన్ని ఉపయోగిస్తున్నారు. ముంబై, గోవా జాతీయ రహదారిపై ఉన్న ఈ వంతెనను 1928లో నిర్మించారు. అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జిని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. ఫలితం విషాదం చవిచూడాల్సి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. ఇలాంటి కాలం చెల్లిన వంతెనలు మహారాష్ట్రకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఎక్కడ చూసినా బేటలై, వాహనం వెళ్తే చాలు బెంబేలెత్తించే శబ్దాలు. వర్షం వచ్చిందా ఇక అంతే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని వంతెనలపై ప్రయాణించే వారి పరిస్థితి. ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో నిర్మించిన వారధులు కాలం చెల్లినా వాటి తలరాత మాత్రం మారడం లేదు. వాటిపై ప్రయాణించే నుదిటి రాతను మార్చేస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఈ వంతెనలు ప్రాణ సంకటంగా మారాయి. ప్రాణాల మీదకు తెస్తున్న వంతెనల వివరాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన వారధులు ప్రజల్ని భయపెడుతున్నాయి. వాహనదారులు బిక్కుబిక్కుమంటూ వాటిని దాటాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా శిథిలావస్థకు చేరిన వంతెనలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కనిగిరి కాలువపై 1890లో బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన ఇప్పటికీ అక్కడి పరిసర గ్రామాలకు వారధిగా ఉంది. నేటికి 100 ఏళ్లు దాటినా ఈ వంతెనపైనే రాకపోకలు సాగుతున్నాయి. కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి చెందటం వల్ల భారీ వాహనాల రాకపోకలతో రద్దీ పెరిగిపోయింది. ఈ కారణంగా వంతెన వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత మళ్లీ మామూలే. స్థానిక ప్రజలు వంతెన దాటి పొలాలకు వెళ్లాలంటే వారికి నరకయాతనే. కనీసం ఒక బస్సు వెళ్ళేటప్పుడు ఒక మేక ఎదురొచ్చినా కూడా బస్సు పోయేదానికి వీలు లేదు. అనేక విధాలుగా మెయిన్ ఏంటంటే కృష్ణపట్నం పోర్టు పడిన తర్వాత వెహికల్స్ పెరగడం వల్ల వీళ్ళు అతిగా లోడింగ్ లారీలు రావడం, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియటం లేదు. కనీసం కిలోమీటర్ దూరం కూడా మేము వెళ్ళాలంటే ఇంటికి జారమా అనేది పూర్తి నమ్మకం. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ బస్సు ఏది కొట్టేసిపోయిందో కూడా ఎవరికి తెలియదు. బస్సు అయింది కొడుతుందా, లారీ కొడుతుందా, అనేక విధంగా తిరగబట్టడం కూడా. ప్లస్ ఈ బ్రిడ్జి వల్ల సీట్ అర్జింగ్ కూడా ఇక్కడే అవటం వల్ల కూడా అనేక ఇబ్బందిగా గురవుతా ఉన్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జి గత బ్రిటిష్ కాలం నాటిది ఇది. దీని కాలం చెల్లిపోయింది. భారీ వాహనాలు బ్రిడ్జి పట్టకుండా అతి వేగంతో రావడం, ఈ ప్రమాదాలు చాలా వరకు. ఇంతకుముందు అయితే లారీ పడిపోయి 4 చనిపోయారు. మొన్న బస్సు పడిపోయింది. ఈ బ్రిడ్జికి ఇంకా కాలం చెల్లిపోయింది. ఇంకా నాది పనికిరాదండి. ఇక్కడ యాక్సిడెంట్లు జరిగాయి సార్, చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ముందు ఒక 10 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లారీ బస్సు ఢీ కొట్టిన 2-3 చచ్చిపోయారు. ఈ బ్రిడ్జి వల్ల ఇరుకు దాని చేత క్రాస్ ఉండిన దానివల్ల ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి. అందుకని ఈ బ్రిడ్జిని గురించి కొత్తగా బ్రిడ్జిని కడితే ఈ ప్రమాదాలు జరగకుండా చూడాలి ప్రభుత్వం వాళ్ళు. కొత్తగా నెల్లూరు నుంచి బద్వేల్ వరకు 4 లైన్ల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా వంతెనను త్వరితగతిన ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను చూసినప్పటి నుంచి ఈ బ్రిడ్జి మీద ఇదే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. దానివల్ల కొంచెం చిన్న లోటుపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు ఉండే రాబోయే రోజులకి కృష్ణపట్నం పోర్ట్ అయిన దానివల్ల ఈ బ్రిడ్జి మీద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి ఉన్న దానివల్ల మాకు కొత్త బ్రిడ్జి మీదనే ఎక్కువ పోయేటట్టు ఏర్పాటు అయ్యేటట్టుగా ఇది తొందరగా దీన్ని ఆపేయాలా. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ నుంచి కట్టింది ఇది. అందువల్ల ఇది ఇరుకైన తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది. దీన్ని పెద్ద బ్రిడ్జిగా కట్టింది మాకు ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ప్రకాశం జిల్లాలోనూ అనేక వంతెనల పరిస్థితి రేపోమాపో అన్నట్లు ఉంది. బ్రిటిష్ కాలం నాడు నిర్మించిన వారధులు శిథిలావస్థకు చేరాయి. సిమెంటు పెచ్చులు ఊడిపోయి కంకర, ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదకర స్థితికి చేరాయి. కనీస మరమ్మతు లేక ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 14 వంతెనలు కూలేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు ఎప్పుడో గుర్తించారు. వీటికి 32.17 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా గుండ్లకమ్మ నదిపై ఒంగోలు, చీరాల మధ్య నిర్మించిన మద్దిపాడు వంతెన, దర్శి, అద్దంకి మధ్య ఉన్న అద్దంకి వారధి ప్రమాదకర స్థితికి చేరాయి. మేము నిత్యం ఈ రూట్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాము. గతంలో ఆల్రెడీ ఫ్లడ్ వస్తే భారీ ఎత్తున వస్తుంది. ఇక్కడ ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా గతంలో ఇది 2 సార్లు పడిపోవడం జరిగింది. అప్పుడు తాత్కాలిక నిర్మాణం జరిగింది. ఈ రెండు బళ్ళు వెళ్ళటానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. సైడ్ వాల్స్ కూడా అది వచ్చినప్పుడు కానీ గబుకున వెళ్ళటానికి కూడా ఏదైనా వచ్చినా కూడా వెహికల్ కొట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు అయితే మటుకి వారం రోజులు 10 రోజులు ఇక్కడ మరి వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. ఒంగోలుకి ఇటు నాగల్పాడు మండలానికి సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మరి ఈ ప్రాంత ప్రజలు కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ గుళ్ళకమ్మ వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఈ సైడ్ వాల్స్ లేకపోవడం వల్ల ఎటు పోవాలనే మార్జిన్ అర్థం కాదు.
వచ్చినప్పుడు పైనుంచి ఇట్లా ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని చేస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ ఎప్పుడు చేస్తారో ఏదనేది మాకైతే క్లియర్గా తెలియదు. దీనివల్ల అయితే చాలా వెహికల్ పట్టము, కొన్ని స్కూల్ బస్సులు ఇక్కడ కొన్ని జరగటం ఇవి కూడా జరిగినాయి. దీన్ని త్వరగా ఏదన్నా చూసి చేస్తే బాగుంటుందని మా ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై సంతనూతలపాడు చినగంజం వద్ద కొమ్మమూరు కాలువపై నిర్మించిన వంతెన, తర్లుపాడు మండలం తర్లుపాడు వారధి పరిస్థితి దయనీయంగా మారింది. వీటిపై ప్రయాణం భయానకంగా మారింది. ఒంగోలులోని పోతురాజు కాలువ వారధి పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారింది. రద్దీ పెరుగుతున్నా శతాబ్ద కాలం నాటి వంతెనను పునర్నిర్మించకపోవటం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు, ఎన్నో ప్రాణాలు పోతున్నా అధికారుల్లో స్పందన కరువైంది. వర్షం కురిసినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుందండి. ఇందుట్లో 7-8 మంది కూడా చనిపోయారు. 2 వెహికల్కి వచ్చినప్పుడు మరీ ఎమటకు పోవాల్సి వస్తుంది. వస్తామా పోతామా కూడా అర్థం కావట్లేదు. కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. అది పోతురాజు కాలువపై ఉన్నటువంటి బ్రిడ్జి పురాతనంగా ఉన్నది. అది ఈ రోజున్న పరిస్థితుల్లో అది ఏ రోజుకులైనా కూలిపోయడానికైనా సిద్ధంగా ఉన్న దాన్ని పెరిగిన ట్రాఫిక్కి ఇప్పటికే నగరపాలక సంస్థ అటువైపు గుంటూరు రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు. తద్వారా ఎక్కువ ట్రాఫిక్ నడుస్తూ ఈ బ్రిడ్జికి భారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా కూడా మరమ్మతులు ఈ యొక్క బ్రిడ్జికి కూడా చేసి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం లేకుండా ఈ యొక్క బ్రిడ్జిని పునర్నిర్మించి ఈ భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాలకు ఉండేటట్టుగా నిర్మించాలనేది మా మనవి. తూర్పుగోదావరి జిల్లాలో వాహనాల రాకపోకలకు వంతెనలు అందుబాటులోకి రాలేదు. కాకినాడ గ్రామీణ మండలం భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో వంతెన అత్యంత బలహీనంగా ఉంది. అటువైపు ఒక వాహనం నిలిచి ఉంటేనే మరో వాహనం వెళ్లాల్సి వస్తుంది. అటు ఇటు రైలింగ్ ఊడిపోయి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. అలాగే కాకినాడ బీచ్ నుంచి అద్దరిపేట వెళ్లే దారిలో ఉప్పాడ మూలపేట మధ్య ఉప్పుటేరుపై వంతెన ప్రమాదకరంగా మారింది. కోనసీమలో పరిస్థితి మరింత దారుణం. కొత్తపేట బోడిపాలెం వంతెన సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం శిథిల స్థితికి చేరుకుంది. రైలింగ్ పూర్తిగా పాడైపోయి అదుపు తప్పితే కాల్వలో పడే అవకాశాలే ఎక్కువ. అలాగే శివకోడూరు, మానేపల్లి, కేశవదాసుపాలెం, కేసనపల్లి, సరిపల్లి, మునిపల్లి, అమలాపురం, అయినవిల్లి, అమలాపురం, చల్లపల్లి రహదారులు, భవనాల శాఖ వంతెనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఈ బ్రిడ్జి ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో చాలా ఏళ్ల క్రితం కట్టింది. ఇది కూలిపోయే దశకు వచ్చేసింది. మరి వంతున ఇంకోటి నిర్మిస్తే బాగుంటుంది. దీని గురించి సర్వే కూడా అయ్యింది, కానీ అది ఏం కార్యరూపం దాల్చట్లేదు. ఈ కొత్త బ్రిడ్జి ఏమైనా వేస్తే బాగుంటుంది. ఇక్కడ మరమ్మతులు చాలాసార్లు చేశారు, అవి ఊడిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయండి. మొన్న కూలిపోయింది, వెల్డింగ్లు పెట్టి ఆపెట్టారు. కోనసీమ ముఖద్వారమైనటువంటి రావులపాలెం గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఈ యొక్క వంతెన శిథిలావస్థకు చేరుకుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా అనేక మంది వాహన చోదకులు దీని మీద ప్రయాణిస్తున్న సమయంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుచేతనంటే ఆ యొక్క వంతెన నిండా కూడా గోతులమయమైంది. అదేవిధంగా అనేక సార్లు వాహన ప్రయాణికులు ఆ యొక్క గోతుల్లో పడి, గోదావరిలో పడి చాలా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఈ యొక్క వంతెన పునర్నిర్మాణం చేయించి మరలా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా నిర్మించాలని కోరుతున్నాం. 16వ నెంబర్ జాతీయ రహదారిపై గౌతమి గోదావరి వంతెన కూడా ప్రమాదకరంగా మారింది. 3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 1967లో నిర్మించారు. వంతెనపై పూర్తిగా గోతులు ఏర్పడటంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నామమాత్రంగా మరమ్మతులు చేయటం వల్ల కొద్ది రోజులకే పరిస్థితి యథాస్థితికి చేరుతోంది. ఇదంటే ఇండస్ట్రీస్ అన్ని బాగా డెవలప్ అయి ఉన్నాయండి. ఇక్కడ అన్ని వెహికల్స్, హెవీ వెహికల్స్ వస్తున్నాయి. ఒక వెహికల్ వేస్తే ఒక వెహికల్ రావడానికి అవ్వట్లేదు. కానీ ఇది బ్రిడ్జ్ వస్తే చాలా డెవలప్డ్ కండిషన్లో ఉంది. చాలా ఎమర్జెన్సీగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇది బ్రిడ్జ్ కట్టించవలసిన పరిస్థితి అంతా ఉందండి. జనాలకు చాలా అసౌకర్యంగా ఉంటుందని చాలా మంది పడిపోయారు కూడా. ఇక్కడ ఆటో నగర్ ఉంది. ఇక్కడ దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. జనాలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి, ప్రమాదకరంగా ఉంటుంది. 2-3 సార్లు పడిపోయారు కూడా ఈ బ్రిడ్జి దగ్గర నుంచి. అనేక రకాలుగా ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి సర్పవరం, కాకినాడ అనుకున్న ఈ సర్పవరాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చెప్పినా గాలికి వదిలేస్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం జరుగుతుంది. ఈ రకంగా తప్ప ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఇది పెద్ద విషయం కూడా కాదు. ఎన్నో అవసరాలు లేని చోట ప్రయాణం వాళ్ళు ఎక్కువ చోట పనులు చేసుకుంటున్నారు తప్ప అవసరం ఉన్న చోట ముందుకు రావట్లేదు. వేదన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. చెప్పుకుంటున్నాం కానీ పని అవ్వట్లేదు.
విశాఖ జిల్లాలో దాదాపు 30 వంతెనలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గంలో ఏలేరు కాలువ మీదుగా నిర్మించిన వంతెన హుద్హుద్ తుపానికి కొట్టుకుపోయింది. తాత్కాలిక వంతెనపై నుంచే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏలేరు కాలువ మీదుగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయినా కొత్త వంతెన పనులు చేపట్టలేదు. తాళ్లపాలెం జాతీయ రహదారిపై వంతెన శిథిల స్థితికి చేరుకుంది. శారదా నది వరద తాకిడికి వంతెన కింద ఉన్న స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇనుప రాడ్డులను వంతెన కింద ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలోని శారదా నది వద్ద పాత వంతెన శిథిల స్థితికి చేరుకోవడంతో కొత్త వంతెన పనులకు 36 కోట్లతో 2006లో శ్రీకారం చుట్టారు. కానీ నేటి వరకు పనులు పూర్తి చేయలేదు. పాత వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే జిల్లాలోని తగరపు వలస వద్ద గోస్తని నదిపై సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మార్గం గుండా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వాహనాలు పయనిస్తుంటాయి. ఈ రహదారిపై పగుళ్లు ఏర్పడి ఇనుప గొట్టాలు బయటకు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. కర్నూలు జిల్లాలో పలు నదులు, వాగులపై నిర్మించిన పురాతన వంతెనలకు కాలం చెల్లింది. వాగులు, వరదలు ఉప్పొంగినప్పుడు ఈ తరహా వంతెనలతో ప్రమాదం లేకపోలేదు. హైదరాబాద్, చెన్నై జాతీయ రహదారిలో నంద్యాల సమీపంలో కుందూ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఇదే నదిపై నంద్యాల సమీపంలో మరో వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ వంతెనపై వైఎస్ నగర్, నందమూరి నగర్, ఎస్ఆర్బీసీ కాలనీ ప్రజలతో పాటు నంద్యాల మండలంలోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన ఇరుకుగా ఉంటూ ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఈ బ్రిడ్జి వల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే సైడ్కి గోడలు లేవు, ఏంటివి లేవు. ఇది పూర్వీకులు కట్టించినది. తిండా ఈ వాటర్ వల్ల వచ్చేటివి ఏమన్నా కానీ సమస్యలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఇప్పుడు స్కూల్ వైఎస్ఆర్ కూడా వచ్చేసింది, వైఎస్ఆర్ కూడా చేరింది కాబట్టి స్కూల్ పిల్లలకు కానీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే గిన చాలా కష్టం. కొంచెం వర్షం పడితే గిన బాగుంటుంది. ఎక్కువ వర్షం పడితే గిన ఇంకా ట్రాఫిక్ తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గరుకులుగా ఉంది కాబట్టి, గుంతలు ఉంది కాబట్టి అక్కడ రోడ్లు చాలా బాగాలేదు. ఇంతకుముందు ఏదో కొద్దిగా వరదలు వచ్చినప్పుడు కూడా బ్రిడ్జి తట్టుకున్నారు, కానీ ఈసారి ఆ విధమైన వరద వస్తే ఈ బ్రిడ్జి తట్టుకుంటుందనే నమ్మకము మాకైతే లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ బ్రిడ్జిని ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని రిపేర్ చేసి, లేకుంటే కొత్త బ్రిడ్జి కట్టి ఏదో ఒకటి చేస్తే ప్రజలకందరికీ ఉపయోగం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనలు నేటికీ రవాణా మార్గాలుగా వినియోగంలో ఉండడంతో ఏ క్షణాన అవి కూలుతాయో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. కౌండిన్య నదిపై పలమనేరు సమీపంలో ఓ వంతెన నిర్మించారు. 100 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాల స్థాయిలో వంతెన నిర్మించారు. ఆ మార్గంలో రద్దీ పెరిగి గంటకు 2000 వాహనాలు ప్రయాణిస్తున్నా వంతెన మాత్రం ఎలాంటి ఆధునికీకరణ చేయలేదు. కైగల్ నదిపై మదనపల్లి సమీపంలో 1813 సంవత్సరంలో ఆంగ్లేయులు నిర్మించిన ఆ వంతెన స్థానంలో కొత్తది నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే తరహాలో స్వర్ణముఖి నదిపై శ్రీకాళహస్తి సమీపంలో ఓ వంతెన నిర్మించారు. ఈ వంతెన అటు స్వర్ణముఖి నదితో పాటు పక్కనే ఉన్న తెలుగుగంగా కాలువను దాటాల్సి ఉంటుంది. ఇలా 2 నీటి ప్రవాహాలను దాటేందుకు వీలుగా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు కనీస మరమ్మతులు చేయడం లేదు. 100 ఏళ్లకు పూర్వం కట్టిన వంతెనలు శిథిలావస్థకు చేరి భయపెడుతున్న వారధులను అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు అందినా తక్షణ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుతో పాటు పలు జిల్లాల్లో శిథిలావస్థకు చేరిన ఎన్హెచ్ వంతెనలు 40, ఆర్ఎండ్బి రహదారులపై వంతెనలు 232 ఉన్నాయి. వీటి మరమ్మతులు, పునర్నిర్మాణానికి 750 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్క తేల్చారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పురాతన వారధుల పునర్నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుందన్నది ప్రజల అభిప్రాయం. అటు తెలంగాణలోనూ వంతెనల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. స్వాతంత్ర్యం పూర్వం నిర్మించినవి కొన్ని, స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నవి మరికొన్ని. కాలం చెల్లిపోయి కూలేందుకు సిద్ధమైనవి ఇంకొన్ని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రయాణం సాఫీగా సాగేందుకు ఉపయోగపడే కొన్ని వంతెనలు ప్రమాదానికి నెలవులుగా మారాయి. శిథిలావస్థకు చేరిన వారధులకు జోరున కురుస్తున్న వర్షాలు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.
వంతెనల పటిష్టతపై ఏమాత్రం అశ్రద్ధ వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాయి. కల్వర్టులు, కాజ్వేలపై ప్రయాణంతో ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. వరంగల్ జిల్లాలో కాజీపేట ప్రాంతంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇది. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. పురాతన బ్రిడ్జిపై ధ్వంసమైన ఫుట్పాత్లు, బ్రిడ్జి పిల్లర్ల మధ్య మొలిచిన రావి చెట్లతో పాటు పాకురు పట్టిన గోడలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రాకపోకలు సాగించేందుకున్న ఒకే ఒక్క మార్గం కాజీపేట బ్రిడ్జి. ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు ఈ వంతెనపై సగటున గంటకు 1000 వాహనాలు వెళ్తున్నాయి. పైగా కరీంనగర్ నుంచి వచ్చే భారీ గ్రానైట్ లారీలు సైతం ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి వాహనాలు వెళ్తున్నప్పుడు బ్రిడ్జి ఊయల ఊగినట్లుగా ఊగిపోతోంది. మరోవైపు ప్రత్యామ్నాయ నిర్మాణం చేపట్టాలంటే ప్రహసనంలా మారింది. ఎందుకంటే బ్రిడ్జి కోసం రైల్వే శాఖ నుంచి అనుమతులు కావాలి. కరీంనగర్లో కొన్ని వంతెనలు దాటితే హమ్మయ్యా అని వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక్కడ ప్రయాణం అలా భయంగా సాగుతోంది. అలాంటి వాటిలో ఒకటి మెట్పల్లిలోని వంతెన. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మధ్యలో వట్టివాగుపై ఈ వారధిని 45 ఏళ్ల క్రితం నిర్మించారు. పెద్ద బండరాళ్లతో నిర్మించిన వంతెనకు ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది ఈ బ్రిడ్జి. ఇక భారీ వర్షం కురిసిందా ప్రయాణానికి తీవ్ర ఆటంకాలే. అయినప్పటికీ ఇక్కడి నుంచే నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, జగ్దల్పూర్, హన్మకొండ, నిజామాబాద్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నిజాం కాలంలో నిర్మించిన వంతెనలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా మంజీరా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మంజీరా నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన 10 వంతెనలు ఇప్పుడు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నదిపై కందకుర్తి వద్ద మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. నగర ప్రారంభంలో బోర్గాం చౌరస్తా వద్ద పురాతన వంతెన ఉంది. దశాబ్దాల కింద నిర్మించిన ఈ బ్రిడ్జి ఇరుగ్గా మారడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బాన్సువాడ, పిట్లం మండలాల పరిధిలో బోల్లక్పల్లి వద్ద మంజీరా నదిపై నిర్మించిన భారీ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. మహారాష్ట్రకు మధ్య సరిహద్దుగా ఉండే మద్దూర్ మండలంలో నిర్మించిన వంతెనలు సైతం శిథిలావస్థకు చేరాయి. మేనూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి 161 సంగారెడ్డి, నాందేడ్, అకోలా మధ్య ఉన్న వంతెనకు ఇరువైపులా వంతెన గోడలు కూలిపోయాయి. గత నెల రోజుల నుంచి వంతెనపై నుంచి వాగులో 12 లారీలు బోల్తా పడ్డాయి. ఉసేగావ్ గేటు వద్ద ఉన్న వంతెన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పెద్ద ఎక్లా గేట్ సమీపంలో, రాజుల్లా గేట్ సమీపంలోనూ రహదారిపై ఉన్న వంతెనలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఈ వంతెనలన్నీ నిజాం కాలంలో నిర్మించినవి కావడం వల్ల శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి వంతెనలు మద్నూరు, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లో మొత్తం 25 నుంచి 30 వంతెనలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. కౌలాస్ ప్రాజెక్టు కాలువ, నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువ, లెండి ప్రాజెక్టు కాలువల మీద ఉన్న వంతెనలపై ప్రయాణం ఎప్పుడు ప్రమాదం తెస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఖమ్మం జిల్లాలోనూ వంతెనలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేంసూరు మండలంలోని దిండికూరు, కందుకూరు మధ్య తమ్మిలేరుపై నిర్మించిన వంతెన దుస్థితి ఇది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.